ఎస్ఎం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పీచ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. హెచ్సిఎల్ చెక్ కేఆర్సీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. బెంగళూరులో నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు, వైరల్ అవుతున్న వీడియో. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మా ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమాలను అమలు చేస్తామని, గడిచిన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు, ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఆరోపణలకి హద్దు లేదు. ఆ హద్దు లేనటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు. ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది. 9 మాసాల పరిపాలన సాగిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే చెప్పి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో రూపకల్పన చేసి దాని నుండి తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అధికారం ప్రజలకి అండగా నిలవడానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి. వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో, అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ప్రజాస్వామ్యం మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద భక్తి, దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను. వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా, ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా? ఒక్కసారి బేరీజ్ వేయండి. విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను. చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది. కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికైనప్పటి నుండి కూడా మొదటి అసత్యం ఏంటంటే, మీరు బేరీజ్ వేయాల్సింది ఎన్నికల ముందు 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు 7,50,000 కోట్లు, 7,43,000 కోట్లే ఉన్నాయి. అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా. 14,43,000 కోట్ల అప్పులని చెప్పింది అబద్ధమని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరి చూపించాడని, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పీచ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ. ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా,
మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనది దిశ? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే. హెచ్సిఎల్ టెక్ కేఆర్సీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. Every day these days I'm either signing new MOUs with multinational and big corporations come to Hyderabad, or we are inaugurating new facilities of MOUs we signed last year. Today, Hyderabad and Telangana are the fastest growing city and state in the entire country. In just over 1 year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number 1 in job creations. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state, some people said it was not possible. Now, after 2 trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every 1 year, everyone is saying, yes, Telangana raising cannot be stopped. When I said my competition for Hyderabad is not with Mumbai, Delhi, Chennai, Bangalore, some people said it was very big dream. Now, when we made Hyderabad number 1 EV adoption, when we are transforming our state into hub for data centers, green energy, for life sciences, for biotech, for skills, for manufacturing, for agri-processing, people say, yes, Hyderabad is not unstoppable. When I first said Telangana rising, some people were not sure. Now whole world agrees. When I first said Hyderabad rising, some people were in doubt. Now the whole world agrees. We welcomed Amgen, one of the world's largest
life sciences company. A few days ago, we conducted BioAsia, one of the world's finest conferences, and today we are here at HCL. As a global company, HCL Tech has made India proud. It operates in 60 countries and more than 2.2 lakh people. You create world-class offerings in digital, engineering, cloud, and AI across many verticals. Since ఎస్ఎల్బిసి టెన్నెల్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించుదాము, వారికి ధైర్యాన్ని చెప్పడంతో పాటు సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, రిలీఫ్ స్టెప్స్ ఏమేమి తీసుకుంటున్నారు చూద్దామని, అవసరమైన సూచనలు ప్రభుత్వానికి చేద్దామని మేము ఇక్కడికి వచ్చాం. ఉదయం సరే మాతో వచ్చిన నాయకులను అలో చేయమంటే చాలామంది మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలను కూడా లోపలికి అలో చేయకపోతే వాళ్ళందరూ బయటే ఉండిపోయినారు. కోటిరెడ్డి ఎమ్మెల్సీ గారు, నవీన్ ఎమ్మెల్సీ గారు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా మేము సహకరించాం. సరే మీరు 8-10 మందే లోపలికి పోండి అన్నారు. 8-10 మంది లోపలికి పోయిన తర్వాత మళ్ళీ లేలే 5గురే పోవాలి, 6గురే పోవాలి, ఒకటే కారు పోవాలని మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆపి మమ్మల్ని లోపలికి పోకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మీడియా నిన్నటిదాకా మీరు లోపల ఉన్నారు సెట్ కింద, ఇవాళ మేము వస్తున్నామని మిమ్మల్ని కూడా బయటకు గంటేసినట్టున్నారు. అంతేనా? బయటకు పంపించిన మీడియాను కూడా ఇలా బయటకు పంపించిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని మేము కలుద్దామనుకుంటే వాళ్ళను కూడా కలవనీయకుండా ఇలా కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇక్కడ నుంచి పంపించి వేసి దాచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అంత భయం? ఇవాళ ఒక ప్రతిపక్షం వస్తే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా మేము ఆ కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, మాకు తోచిన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి వస్తే ఎందుకు ఈ రకంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యుల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళకి 6వ రోజు మేము లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసాం. సరే నేను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళు చెప్పారు చివరి పాయింట్ వరకు మేము ఆల్మోస్ట్ 10 మీటర్స్లో చివరి పాయింట్లో 1.2 మీటర్స్ మాత్రమే స్పేస్ ఉంది. అక్కడి వరకు కూడా పాక్కుంటూ వెళ్ళి చూసాం, అక్కడ ఆక్సిజన్ లేదు, అక్కడి వరకు కూడా వెళ్ళి వచ్చామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినది. వారి ప్రయత్నాన్ని నేను తప్పకుండా అభినందిస్తా ఉన్నా. అయితే అక్కడ అర్థమైంది ఏంటంటే, నేను చాలా మందిని కలిసాను. రైల్వే టీం ఉంది అక్కడ, సింగరేణి టీం ఉంది అక్కడ. అసలు మొత్తంగా చూస్తూ ఉంటే గత 5-6 రోజుల నుంచి వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్ లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి? అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. బెంగళూరు నడి రోడ్డుపై ప్రేమికులు జంట రెచ్చిపోయింది. ఓ యువకుడు బైక్ నడుపుతూ ఉండగా యువతి ముందు వైపు నుంచి ఫ్యూయల్ ట్యాంక్ పై అతన్ని గట్టిగా కౌగిలించుకుని కూర్చుంది. బెంగళూరులోని సర్జాపురం మెయిన్ రోడ్లోని ఓ ప్రేమ జంట ఇలా రొమాన్స్ చేసుకుంటూ కనిపించడంతో ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో వీడియో నెట్టింటో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ప్రేమికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని అసలు క్షమించకూడదని, ఇది పూర్తిగా సిగ్గులేనితనమని, పైగా హెల్మెట్ లేకుండా రద్దీగా ఉండే రోడ్డుపై ఇలా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఆ జంటపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం 27న జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ 86 గొల్లప్రోలు ఎస్ఎస్టీఎల్ పరిషత్ బాయ్స్ హై స్కూల్లోని రూమ్ నెంబర్ 1
87 గొల్లప్రోలు SSPL జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్ 2, 88 గొల్లప్రోలు SSPL జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 3, పోలింగ్ స్టేషన్ 89, యు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ రూము 90, యు కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 2, 91, యు కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ రూమ్ నెంబర్ 4, పోలింగ్ స్టేషన్ 92, పిఠాపురం మున్సిపల్ ఆఫీస్ స్టాఫ్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్ 93, పిఠాపురం ఆర్బీఆర్ నగర్మెంట్ గవర్నమెంట్ అలాగే గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫెస్టింగ్ వెల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 94, పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయం స్టాఫ్ రూమ్ 95, పిఠాపురం అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసు 96, పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వెస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 4th 97, పిఠాపురం ఆర్బీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ఈస్ట్ సైడ్ ఫేసింగ్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి వాటిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. విజయ్ కుమార్ సోము ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ పై విజయాలతో సెమీస్ కు అర్హత సాధించింది. ఆఖరి లీగ్ మ్యాచ్ కు మార్చి 2న న్యూజిలాండ్ తో ఆడనుంది. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడకండరాలు గాయంతో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. తొడకండరాల నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. బుధవారం నాడు 2 రోజుల విరామం తర్వాత భారత్ తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టింది. అయితే రోహిత్ నెట్ లోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయలేదట. అతన్ని స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ ఫిజియోథెరపిస్ట్ ఆధ్వర్యంలోని కేవలం జాగింగ్ మాత్రమే చేసినట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోని ఆదివారం నాడు మార్చి 2న న్యూజిలాండ్ లో జరిగే తదుపరి మ్యాచ్ తో భారత్ కెప్టెన్ రోహిత్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుంది. అందుకే హిట్ మ్యాన్ విషయం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నారని సమాచారం. రోహిత్ కు ఒకవేళ విశ్రాంతి ఇస్తే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 జట్టులోకి రిషబ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ను తీసుకోవచ్చని తెలుస్తోంది. బుధవారం ఈ ఇద్దరు ఆటగాళ్లు పెసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొంటే నెట్స్ లోని చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టుగా సమాచారం. ఇక శుభ్మన్ గిల్ తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారనేది అది కూడా ఆసక్తికరంగానే మారింది. కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గుండంపల్లి గ్రామ శివార్లోని కాకతీయుల కాలంలో నిర్మించిన అతి పురాతన ప్రాచీన శ్రీ రాజరాజేశ్వర రామక్క దేవాలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆలయ అభివృద్ధి కోసం తన యొక్క సొంత నిధుల నుండి 25 లక్షల రూపాయలు కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం రెక్కల షెడ్, స్నానాల ఘాటు, అలాగే రేకుల షెడ్ ను, స్నానాల ఘాట్ను, గుండం చెరువు కట్ట మరమ్మతులు రిపీట్ పాయింట్ నుంచి ఆలయానికి వచ్చే భక్తుల కోసం రేకుల షెడ్డు, స్నానాల ఘాట్ను, గుండం చెరువు కట్ట మరమ్మతులు, ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గుండం దేవాలయాన్ని మరో రామప్ప దేవాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుండం నుండి కొత్తగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈసారి భక్తుల కోసం ప్రత్యేకంగా మరి స్నానాల కోసం 25 లక్షలతోటి మెట్ల నిర్మాణం, అదే విధంగా షెడ్ కూడా నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా మరి ముందుకెళ్లే విధంగా ఈ ప్రాంత బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతంతో ఇక్కడ రామక్క మన శివాలయంతో, గుండం తీర్థంతో మనకు చాలా అనుబంధం ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్డు కూడా డబల్ రోడ్ అయ్యే విధంగా రాబోయే రోజులలో తొందరలోనే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నల్లవెల్లి అని ఏదైనట్టుగా ఇటు మరి ఇటు కొత్తగూడ కూడా కలిసినట్టుగా డబల్ రోడ్ కూడా నిర్మాణం అవుతుంది. ఇట్లా వచ్చి అట్లా పోయేటట్టు, అట్లా వచ్చి ఇట్లా పోయేటట్టు. తర్వాత ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ చూసుకొని రాబోయే జాతర వరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి శివపార్వతులు మరియు రామక్క భక్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు స్పీచ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. హెచ్సిఎల్ చెక్ కేఆర్సీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. బెంగళూరులో నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు. వైరల్ అవుతున్న వీడియో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.